అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము 10వ వచనం. ఐసయా చాప్టర్ 60 వర్సెస్ 10. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనంలో, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేదురు. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనకి ఎంతో కృప చూపించబోతున్నాడు. ఆయన కటాక్షించి మన పట్ల జాలి చూపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అన్యులట మన యొక్క ప్రాకారములను కడతారంట. మన ప్రాకారం అంటే మనం ఎక్కడ నివసిస్తామో అవన్నీ కూడా ప్రాకారములు. ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, పిల్లలు, ఇవన్నీ కూడా మన ప్రాకారాలు. ఇవన్నింటిని కూడా మన ప్రాకారాలను పిలవచ్చు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో వారు మనకి ఈరోజు ప్రాకారం కట్టే సహాయం చేయకపోతున్నారు అన్యులు మనకి. అంతేకాకుండా వారి రాజులట నీకు ఉపచారం చేదురు. రాజులు మనకు ఉపచారం చేస్తారు, సహాయం చేస్తారు. ఉపచారము మనకి హెల్పింగ్ చేస్తారంట రాజులు. ఎలైనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన పట్ల జాలి చూపిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు. మన పట్ల ఈరోజు జాలి చూపిస్తున్నాడు. ఆయన జాలి, ఎంత ప్రేమగా దేవుడు మన పట్ల జాలి చూపిస్తున్నాడు. తండ్రి కుమారుని ఎలాగో అందంగా ఉంటే చూసుకుంటా ఉంటది. తల్లి గాని కుమారుణ్ణి, తండ్రి గాని ఎట్లాగ చూసుకుంటా ఉంటారు కదా, జాలిగా చూస్తూ ఉంటారు అనమాట. జాలి పడడం, అయ్యో జాలి పడతానమాట. అలాగలా ఎంతో జాలి దేవుడు మన పట్ల ఈరోజు చూపుతున్నాడు కదా. కాబట్టి ఈరోజు రాజులు కూడా నీకు ఉపచారం చేయబోతున్నారు. భయపడకు. రాజులు నీకు ఉపచారం చేస్తారు. అనుజనులు నీకు చూడండి సహాయము, నీ ప్రాకారములు కడతారు. వాళ్ళు నీకు సహాయం చేసే మాదిరి, ప్రాకారములు కట్టే మాదిరిగా మనకి వాళ్ళు సహాయం చేయబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఎవరి పట్ల జాలి పడుతున్నాడు, ఆయన ఎవరి పట్ల కనికరిస్తాడు. అన్ని జనులతో కూడా సహాయం చేయించడానికి దేవుడు ఎవరికి సహాయం చేయమని చెప్తాడు చూడండి. 55వ అధ్యాయము 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గంలో విడవను. నెంబర్ 1, దేవుడు మన పట్ల జాలి చూపించాలంటే, అన్ని జనులు మనకు ఉపచారం చేయాలంటే, సహాయం చేయాలి, ప్రాకారం కట్టాలంటే, రాజులు మనకు ఉపచారం చేయాలంటే, భక్తిహీనులు ఫస్ట్ మన భక్తిహీనత నుంచి మన మార్గం విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దుష్టులు తలంపులను మానవులను. దుష్టు తలంపులు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి మన చెడ్డంగా ఆలోచన చేసుకుంటూ మనము చెడు మార్గాలలో నడవాలి, ఇది చేయాలి, అలాగే చేయాలి. ఏదో ఒక మన తలంపు, మైండ్ దేవుని యొక్క ఆలోచన కాకుండా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా మనకు కలుగుతుంటాయి కదా. అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఆలోచన వచ్చినప్పుడు ప్రభు నన్ను కాపాడు, దయతో నన్ను కాపాడు తండ్రి, ఆలోచనను విడిపించు ప్రభు, నా తలంపులకి నా ఆలోచన కాపలా ఉండమని మరి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, నా ఆలోచనలకి, నా తలంపులకి, నా హృదయానికి నువ్వు కాపలా ఉండయ్యా అంటాడు. అలాగా భక్తిహీనుల తలంపులు చూడండి, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. జాలిపడడం అంటే క్షమించడం. ఒకవేళ నీ పగవాడిని చూసి నువ్వు ఎన్నో రోజుల నుంచి కోపపడతా ఉంటావు కదా, ఆ పగవాడు నీకు నీ యందు చూడండి పని చేస్తూ, మన కుటుంబంలో నీకు సహాయం చేస్తూ, అట్లా చేస్తూ ఉంటే వాడి పట్ల మనకి జాలి కలుగుతుంది. అలాగా దేవుని పట్ల కూడా మనము మన తలంపులు మానుకొని, దుష్ట తలంపులు, చెడు మార్గాన్ని కూడా మాని దేవుని తట్టు తిరిగిన ఎడల, యెహోవా తట్టు మీరు తిరిగిన ఎడల ఆయన మన యందు జాలి చూపిస్తాడంట.
కటాక్షించి జాలి చూపిస్తానన్నాడు కదా. కటాక్షించి నేను మీకు జాలి చూపిస్తాను అంటున్నాడు అన్నమాట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారు దేవుని పేట తిరిగి ఆయన బహుగా క్షమించి దేవుడు మన పట్ల కటాక్షించి జాలి పడతాడు. దేవుడు జాలి పడ్డాడంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిన. ఆయన జాలి పడ్డాడంటే నువ్వు అడిగిన అన్ని కూడా నా కుమారుడికి ఇన్ని రోజులు కోప్పడ్డాను కదా నా కుమారుడి పైన, నా కుమారుడికి ఈరోజు ఏమేమి అవసరం అన్ని ఇవ్వాలని దేవుడు జాలిపడి సమస్తం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. భయపడకు, ఈరోజు నీ పట్ల దేవుడు జాలి చూపించబోతున్నాడు. అనేక మంది రాజులు నీకు సహాయం చేయబోతున్నారు, ఉపచారం చేయబోతున్నారు, అన్నిలో నీ ప్రాకారంలో కట్టబోతున్నారు. ఎంత గొప్ప అద్భుతం అండి ఈరోజు వాగ్దానం. దేవుడు మన పట్ల ఇంకా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మనకి అద్భుతమైన మంచి వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. కటాక్షించిన మీద దేవుడు ఈరోజు జాలి పడుతున్నాడు. అయితే నీ మార్గంలో నీ తలంపులను మానుకో. ఈరోజు ఎప్పుడు చూసినా కానీ మనము దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి ప్రార్థన చేయకుండా, దేవుని కనపరచకుండా మన ఇష్టానుసారంగా ఇవే తలంపులు అంటే ఇవే చెడ్డ తలంపులు, ఈ యొక్క చెడు మార్గం అంటే ఇవే కదా. ఎప్పుడు చూసినా బిజీ అండి అనడం, ఇవే చెడు తలంపులు, చెడు మార్గాలు. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి చూడండి, కీర్తనల గ్రంథము 103 కీర్తన 13వ వచనం. కీర్తన 103 10వ వచనంలో చూడండి. 103 10వ వచనం. 103 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈరోజు నువ్వు దేవునికి భయపడి ఉదయకాలం లేచి ప్రార్థన చేసి దేవునికి భయపడి పరిశుద్ధ గ్రంథం చదివి, తండ్రి నన్ను క్షమించిన అతిక్రమ క్షమించాను, ఎప్పుడైతే నువ్వు భయం కలిగి దేవుణ్ణి మొరపెడతావో, దేవుని సన్నిధిలో మోకరించి మొరపెడుతున్నావా, దేవుడు ఒక కుమారుడి పట్ల తండ్రి ఎలాగైతే జాలి పడతాడో, తండ్రి ఈరోజు దేవుడు మన పట్ల అంతగా జాలి పడతాడంట. అయితే దేవుడు అంటే నీకు భయం ఉందా? దేవుడు చూస్తున్నాడని, పరలోకం నుంచి సమస్తం గమనిస్తున్నాడని చూసి భయపడుతున్నావా దేవునికి? అయ్యో దేవుడు నుంచి చూస్తున్నాడు అని నీ మార్గాలు తలంపులు మానుకుంటున్నావు, చెడు తలంపుల నుంచి తిరుగుతున్నావు దేవుని వైపు. ఈరోజు అట్లా కానీ చేస్తే దేవుడు మన పట్ల కటాక్షించి జాలిపడి బహుగా క్షమిస్తాను అంటున్నాడు. అనేక మందిని సహపౌరులుగా రాజుల్ని, అనుజులందరిని కూడా మనకు ఉపచారం చేయడానికి, రాజులు మరి అనుజులను మనకి ప్రాకారం కట్టడానికి, అవన్నీ కూడా సరిచేయడానికి నీ పట్ల జాలిపడి అనేక మంది రాబోతున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎంత మంచి వాగ్దానం కదా ఈరోజు. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ఆయన నిజముగా అనుచరులు మా ప్రాకారం కడతారు, రాజులు నీకు ఉపసారం చేస్తారన్నావు తండ్రి. నేను మీ పట్ల మరి కోపపడితేనే కానీ కటాక్షించి నీ పట్ల నీ ఎందుకు జాలి పడుతున్నాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నిజంగా మా పట్ల ఈరోజు జాలి పడుతున్నందుకు మీకు కోటాది కోట్ల స్తుతులు స్తోత్రములు. అనుజులు మా ప్రాకారం కట్టబోతున్నారు, రాజులు మాకు ఉపచారం చేయబోతున్నారు. ఇది ఆయన ఎంతో సంతోషంగా ఉంది ప్రభు ఈ వాగ్దానం ఇచ్చినందుకు. ప్రభు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాలి, సంతోషపడాలి. వాగ్దానం విని అందరి పట్ల జాలిపడే దేవుడు తండ్రి కృప చూపించమని, సమస్యలు ఉన్న వారికి గొప్ప విడుదల తెచ్చేయండి తండ్రి. కురింగే వారు లేవనెత్తండి, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి. అనారోగ్య సమస్యలతో అందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు ఎవరైతే నాయనా మా అనారోగ్యం కోసం ప్రారంభం చేయమన్నారో అందరి పట్ల నాయన సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు. ఎవరికైతే నాయన ప్రభు బ్లడ్ యూరినల్ నాయన ప్రభు ఇన్ఫెక్షన్ అయిపోయినాయో వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. చిన్న బిడ్డలు కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా, కృప చూపించమని. వివాహం కానీ వారందరికీ మంచి వాసము సమకూర్చి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని తండ్రి. మేము భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని సరైన మార్గం నడిపించి సహాయం తెచ్చామని నజరేయుడు సజీవుని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.